శక్తి ఏంటి అంటే ఆ శక్తి యొక్క అంటే సోర్స్ ఏంటి, ఎక్కడ నుండి వస్తుంది నీకు బలము, ఎక్కడ నుండి వస్తుంది నీ శక్తి అని తెలుసుకోవడానికి శత్రువు ఇష్టపడుతున్నారు. నీ యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అంటే ఇక్కడ 2-3 భాగములో 5 కానీ 6 కానీ 9 కానీ 13 కానీ 15 కానీ 16 ఇటువంటి ఆ భాగాలు మనం చదివినప్పుడు అన్ని చోట్లలో కూడా అడిగిన ప్రశ్న ఏంటి, నీ బలం ఎక్కడా, నీ శక్తి ఎక్కడా, ఎక్కడ నుండి వచ్చింది నీ శక్తి. ఒంటరిగా నిలబడి అనేక మంది విరుద్ధంగా నిలబడడానికి, వారితో పోరాడడానికి ఎంత పెద్ద తాడుతో బెదిరించినప్పుడు కూడా ఒక్క ప్రైజులో ఈజీగా దాన్ని కరిగేటట్టు చేసేటట్టు అంత శక్తి నీకెక్కడ నుండి వస్తుంది అని అడుగుతున్నారని మాట తెలుసుకో. ఈ పగటి వేళ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సాతానికి కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నీ యొక్క శక్తి ఎక్కడా, శక్తి యొక్క ఆధారం ఎక్కడా. ప్రైజులో క్రైస్తవ జీవితములో విజయవంతంగా ముందుకు సాగడానికి శక్తి ఎక్కడ దాగి ఉంది అని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి, ఆ శక్తిను ఎక్కడ ఉందో ఆ యొక్క ఆ సోర్సును, అదేవిధంగా దాని యొక్క ప్రైజులో శ్రోతను ఏం చేయాలి, నాశనం చేయాలని మాట తెలుసుకో. శక్తిని నాశనం చేయటం కాదు, దేనిని నాశనం చేయాలి, దానికి మూలమేండో, దాని యొక్క సోర్స్ ఏండో ఆ సోర్సును తీసివేయాలని ప్రైజులో శత్రు ట్రై చేస్తున్నారని మాట తెలుసుకో. ప్రైజులో మనకు ఫీవర్ వచ్చిందనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు ఏముంటుంది, టెంపరేచర్ ఉంటుంది. ప్రైజులో ఆ టెంపరేచర్ను తగ్గిస్తుంటే చాలా, ఆ టెంపరేచర్కి కారణమైన ప్రైజులో రోగం ఏంటో ఇది కనిపెట్టాలా. టెంపరేచర్ను తగ్గించుకోవటం కాదు ముఖ్యమైన విషయం. పారాసెటమాల్ వేసుకుంటే ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గిపోతుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ టెంపరేచర్ తగ్గినట్లు సరిపోవటం లేదు, కానీ ఆ టెంపరేచర్ రావడానికి ఉన్న కారణం ఏంటో అని వెదకి ఏం చేయాలి, దానికి ప్రైజులో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే రోగము నుండి విడుదల వస్తుందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దానికైనా ఏదైనా వైరస్ ఉండవచ్చు, లేకపోతే ప్రైజులో అదే బ్యాక్టీరియా ఉండవచ్చు, కారణం అని మాట. ఆ వైరస్ని కనిపెట్టి ప్రైజులో దానినే ప్రైజులో నాశనం చేస్తేనే తప్ప ఆ రోగం నుండి విడుదల రాదు అని యొక్క సత్యము ప్రైజులో మనకు తెలుసు. అందుచేత సాతాను కూడా, శత్రు కూడా దేనికి ట్రై చేస్తామంటే, ప్రైజులో నీవు రోజు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ప్రైజులో గమనించండి. ఈ రోజు నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాము, ఎంత చెప్పినా సరే నా మాట వినటం లేదు, నీవు కలిసిమెలిసి ఉండటం లేదు, దానికి కారణమైన శక్తి ఎక్కడ నుండి వస్తుందని ప్రైజులో సాతాను శత్రు ఎప్పుడు కూడా ట్రై చేస్తుందని ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఈ పగటి వేళ నేను అడిగే ప్రశ్న ఏంటి, క్రైస్తవ జీవితములో ఒక సరి అయిన క్రైస్తవ జీవితం చేయడానికి శక్తి ఎక్కడ నుండి వస్తుంది, శక్తి యొక్క మూలమేంటి చెప్పండి. దేని బట్టి శక్తి వస్తుంది, దేని బట్టి శక్తి వస్తుంది, అదే ఈ పగటి వేళ తెలుసుకోవాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. చెప్పండి, ఒక సరి అయిన క్రైస్తవ జీవితం చేయడానికి శక్తి ఎక్కడ వస్తుంది, చెప్పండి. మీ ఆన్సర్స్ కొంతవరకు కరెక్టే, కానీ ఆ సరి అయిన ఆన్సర్ ఇంకా రాలేదు. క్రైస్తవ జీవితం యొక్క శక్తి యొక్క శ్రోత ఎక్కడ, దాని యొక్క మూలం ఎక్కడ, ప్రార్థన ఏంటి, ప్రార్థన. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రార్థన ఉన్న మనిషి శక్తివంతుడు అని మాట తెలుసుకోవాలి. జీవితములో ప్రార్థన ఉండే అతడు శక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్లో నో ప్రేయర్ నో పవర్.
దేవుని స్తోత్ర హల్లెలూయా. అన్నిటికీ వీలవుతుంది కానీ ప్రార్థనకి మాత్రము వీలు పడటం లేదు. కారణం ఏంటి? అదే దాని యొక్క ప్రైజులో ముఖ్యమైన విషయం కనుక. ఈ సాతాను ఎక్కడ పోరాడుతుంది తెలుసా? ప్రార్థన చేయించకుండా. ఈ పగటి వేళ గమనించండి, మీకు అన్నిటికీ సమయం సరిపోవటం లేదా? అన్నిటికీ సమయం సరిపోతుంది. దేనికి సమయం సరిపోవటం లేదు? ప్రార్థనకి సమయం సరిపోవటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ శత్రుకి బాగా తెలుసు, నీవు ప్రార్థన చేస్తే నీకు శక్తి ఉంటుంది, నీవు ప్రార్థన చేస్తే నీవు బలం ఉంటుంది, నీవు ప్రార్థన చేస్తే ఆత్మీయంగా బలం పొందుతావు, ప్రార్థన చేస్తే ఆత్మీయమైన ఎదుగుదల పొందుతావు అని యొక్క విషయం ఎవరికి తెలుసు? శత్రువుని బాగా తెలుసు కనుక. గమనించండి, ప్రైజులో శత్రువు కూడా ఏమని కోరుతున్నారంటే, ప్రైజులో ప్రార్థన యొక్క శక్తి యొక్క మూలమేంటి? ఎందుకు వీళ్ళకింత శక్తి? ఎందుకు వీళ్ళకింత శక్తి? ప్రార్థన మాత్రమే దీని యొక్క సత్యము. ఈ పగటి వేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎటువంటి ఆటంకాలు వచ్చినా ప్రైజులో ప్రార్థన మాత్రం పక్కన పెట్టరండి. దేవుని స్తోత్ర హల్లెలూయా. ప్రార్థన పక్కన పెట్టకుండా నీవు ఎప్పుడైతే ముందుకు సాగుతామో నీకు బలం ఉంది, నిలబడగలుగుతాము, నీకు శక్తి ఉందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. పవర్ యొక్క శ్రోత అదేనండి, శక్తి యొక్క శ్రోత అదేనండి. అది మాత్రము జీవితములో లేకుండా చేయడానికి శత్రు పోరాడుతుందని యొక్క సత్యం మీ దైనందిన జీవితములో మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని స్తోత్ర హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆడంగం వస్తుంది. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో వెళ్ళవచ్చు, ప్రార్థన ప్రైజులో కూర్చోవచ్చు, పాటలు పాడవచ్చు, అదేవిధంగా వాక్యం చదవచ్చు, కానీ దేనికి సమయం రాదు? ప్రార్థన చేయడానికి మాత్రం. గమనించండి, ప్రైజులో ప్రార్థన చేస్తే జీవితంలో విడుదల, ప్రార్థన చేస్తే జీవితంలో విజయము, ప్రార్థన చేస్తే జీవితంలో ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితంలో నీవు అనుదినం ఎదుగుదల పొందేవాడిగా ఉంటారు. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ప్రైజులో ప్రార్థన తగ్గిందా? ప్రైజులో జీవితంలో ఆ ప్రైజులో ఆ అధంపతనం అనేది కలుగుతుందన్నమాట. అన్నిటికీ కారణమైనది ఏంటంటే ప్రార్థనే అని మాట గమనించండి. ప్రైజులో హల్లెలూయా. ప్రార్థన అంటే ప్రైజులో ఏ ఏ నిద్రపోయే టైంలో మీరు కూర్చొని ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రైజులో వ్యక్తిగతమైన దేవునితో నీవు సంబంధం కలిగి ప్రార్థనలో మోకరించినప్పుడు మాత్రమే శక్తియు బలము నీ మీదకు గుమరించబడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో ఈ ప్రైజులో ప్రతి జీవితము, ప్రతి కుటుంబము తీసుకోండి, ఇక సంఘమైన అందే. గమనించండి, వ్యక్తికి శక్తి ఇచ్చేది ప్రార్థనే, కుటుంబానికి ఆత్మీయ జీవితానికి శక్తి ఇచ్చేది కూడా ప్రార్థనే, సంఘానికి కూడా శక్తినిచ్చేదేంటి? ప్రార్థనే అని మాట. ప్రైజులో హల్లెలూయా. ప్రైజులో సంసోను కూడా అదే. గమనించండి, శక్తికి కారణమేంటి అని అక్కడ ప్రైజులో జడ అని మాట. మనం జడ పెంచుకుంటే మనకి శక్తి రాదు, కానీ ప్రైజులో గమనించండి, మనం ప్రార్థన కలిగిన వారుగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలని ఒక శక్తి జ్ఞాపకం చేస్తుంది. ఒక్క విషయం చెప్తూనే పదే పదే అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి, మన సంఘము కూడా నిలబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన ఉండాలని ఒక శక్తి జ్ఞాపకం. ప్రార్థన ఉండాలి. కుటుంబములో కూడా గమనించండి, అందరూ ప్రార్థనా పరులుగా ఉంటే ఎంత బాగుందో. కనీసము కుటుంబంలో నిలబెట్టడానికి, కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి, కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి, ఆ యొక్క విజ్ఞాపన చేయడానికి కనీసం ఒక్కరైనా ఉండాలి కదా, ఒక్కరికైనా ఆ యొక్క ఆసక్తి ఉండాలి కదా, ఒక్కరికైనా ప్రైజులో ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. క్రైస్తవులమని చెప్తే కుదరదు, ప్రైజులో దేవుని సన్నిధికి వెళ్తామని చెప్తే కుదరదు, నీకు ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజులో హల్లెలూయా. డిఎల్ మోడీ అనే ఒక ప్రసంగికుడు ఉండేవారు, ఇప్పుడు లేరు, అమెరికాలో. ఆయన ప్రసంగంలో చాలా మంది రక్షణ పొందుతారని మాట. గమనించండి, చాలా మందికి డౌట్ వచ్చింది, ఏంటి కారణము? ప్రైజులో వెళ్ళి అడిగారు, ఏంటి నీ ప్రసంగానికి వల్ల మ్యాజిక్ ఏంటి
ఏం చేశారంటే అడిగేవారు ఈ ప్రశ్న అడిగి ఒక్కరోజు ఏం చేశారంటే రైతులు వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళారు, ఒక గుడిసెలోకి తీసుకెళ్ళారన్నమాట. గుడిసెలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారన్నమాట. ఎక్కువ మంది లేరు, 10, 15 మంది, 12 మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రైజులో ఇదే నా రహస్యం అన్నారు, ఇదే నా యొక్క ప్రైజులో పరిచర్య యొక్క రహస్యం అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో ప్రార్థన అన్నమాట. 24 గంటలు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రసంగం చేయడానికి వెళ్ళారు. అప్పుడు కూడా వీళ్ళేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఆ ఫలానా వారి పిఎల్మూడి ఫలానా చోటకి ఈరోజు ప్రసంగం చేస్తున్నారు, నీవు అక్కడ వాడుకోండి అని వీళ్ళు ప్రార్థన బయట వినిపిస్తుంది మాట, ప్రార్థన అయిన మాట తెలుసుకోవాలి. తిరిగి మనము ఎప్పుడైతే ప్రార్థనలో గడపడానికి, ప్రార్థనలో ఉండడానికి ఎప్పుడైతే మమ్మల్ని సమర్పిస్తున్నామో, వ్యక్తిగత జీవితంలోను, కుటుంబంలోను, అదేవిధంగా సంఘములో కూడా ఉంటుంది, విడుదల ఉందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇక్కడ మన సంఘములో ఒక మంచి ప్రార్థనా గ్రూప్ ఉంది. ఇప్పుడు ఉందా అని అడిగితే 10 మంది, 15 మంది, 12 మంది వరకు కూడా కూర్చొని డైలీ వచ్చి ఏం చేసేవారంటే ప్రార్థన చేసేవారిని సంఘం నిలబడేది ఆ ప్రార్థనను బట్టి. అది ఎప్పుడు మొదలైంది? ఎప్పుడూ మొదలైంది అనమాట. హైమావతి ఆంటీ గారు స్టార్ట్ చేశారు. ఆ సంఘం కూడా కూడుకునే సంఘంలో ఆమె వచ్చి ఏం చేసేవారు? ప్రార్థన మొదలుపెట్టారు. తర్వాత బుద్ధి గారు వీళ్ళందరూ కూడా కంటిన్యూ అయింది. రైతులు మరో గారు వీళ్ళందరూ కంటిన్యూ అయింది. 1915 నుండి రాష్ట్రమ్మ గారు కూడా ఉద్యోగము రిసైన్ చేసి ఏం చేశారు? జాయిన్ అయ్యారు. అక్కడ నుండి ఇంకా చాలామంది రావటం మొదలుపెట్టారు అన్నమాట. అందరూ విన్నారు. ఒక్కొక్క సంవత్సరములో రైతులు మీకందరికీ తెలుసు ఎవరెవరు ప్రార్థన చేసేవాళ్ళని రైతులు. అక్కడ నుండి ఆ ప్రార్థన ఆ విధంగానే కంటిన్యూ అయినట్టు రైతులు మనం చూస్తున్నామన్నమాట. అనేక కార్యములు సంఘంలో జరిగింది, అనేక కార్యములు కుటుంబాల్లో జరిగింది. గమనించండి, కొందరు ప్రార్థనకి సమర్పణ కలిగి ఉన్నవారన్నమాట. వారు వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టారన్నమాట. వాళ్ళకి ప్రార్థించడానికి తెలుసా అంటే కొందరికి ప్రార్థన చేయటం తెలియదు. అదేమీ కూడా దేవునికి లెక్కలేదు. వారి హృదయంలో ఉన్న ఆవేదన దేవునికి బాగా తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దిలీప్ గారి యొక్క మొదలు ప్రైజులో గమనించండి. అందరూ పేరు చెప్పడంలో మంచిదని అనుకున్నాం. ప్రైజులో సుందరంగా ప్రార్థన ఏం చేయరు, కానీ ప్రైజులో వచ్చి కూర్చొని ఏం చేసేవారు? ఏ ప్రార్థన మానేవారు కాదు. ఎప్పుడు ప్రార్థన జరిగినా తప్పనిసరిగా ముందు వచ్చి కూర్చుంటారు. ప్రైజులో మధురమైన ప్రార్థన ఏం చేయరు, అయినా వచ్చి కూర్చొని హృదయం గుమరించి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు అన్నమాట. ఆ విధంగా ప్రైజులు అంటే ఒకరి పేరు అంటే ఆ విధంగా లేరు కదా, అందుకని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులు అంటే ఈ విధంగా ప్రార్థన సంవత్సరము ప్రార్థన జరుగుతుండగా అనేక మంది మేలు పొందారని యొక్క సత్యం కూడా మనం గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులు తరువాత అది చాలా బలపడింది. ప్రైజులు 10 మంది, 12 మంది కూడా వచ్చే రోజులు ఉన్నాయి. ప్రార్థన బలంగా అప్పుడు సాతాను వెతకటం మొదలుపెట్టింది. ఏంటి ఈ సంఘము ఈ విధంగా బలపడానికి కారణం ఏంటి? ఒక్క విషయం తెలిసింది, ఏంటి? ప్రార్థన. ఆ దినాల్లో వారంలో 3 రోజులు కాదు, కొన్ని సార్లు 4-5 రోజులు ఆ సేవకుడికి జరిగేది. ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. గమనించండి, ఎవరికి కూడా ఏ ఇబ్బంది ఉండే కాదు. పిల్లలకి ఏం ప్రాబ్లం ఉండేది కాదు. పిల్లలు కూడా వచ్చేవారు. వాళ్ళకేం ప్రాజెక్టు వరకు ఆ వరకు ఈ వరకు అని చెప్పి కూర్చునేవాళ్ళు కాదు. గమనించండి, ప్రైజులో వాళ్ళు కూడా ప్రైజులో ప్రార్థనలో సహకరించేవారు. గమనించండి, ప్రైజులో అక్కడ ప్రార్థన బలపొందింది. ప్రైజులో అనేక మంది వచ్చి ప్రార్థన చేయటం, సాతాను ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఏం ప్రవర్తించటం అంటే శక్తి ఏంటి, శక్తి యొక్క రహస్యం ఏంటి ఇది వెదకటం మొదలుపెట్టి అప్పుడు తెలిసింది ఏంటి ఆయన యొక్క శక్తి యొక్క ఆ ప్రైజులో ప్రార్థన యొక్క విషయం తెలిసిపోయింది. మనకు స్తోత్రం, హల్లెలూయా. సాతాను ఏం చేయటం మొదలుపెట్టిందో ఒక్కొక్కరికి ఆటంకాలు తీసుకురావటం మొదలుపెట్టింది.
ప్రైజ్లో అటు ఇటు చెదిరేటట్టు చేశారని. ఏదో సగం ప్రైజ్లో ఏదో ఉద్యోగానికి వెళ్ళటం గురించి కాదు నేను మాట్లాడేది. అంటే ఆలోచించినప్పుడు బాధ కలుగుతుంది అనమాట. ప్రైజ్లో ప్రార్థన చేయడానికి ఎవరికి ఇష్టం లేదనమాట. ప్రైజ్లో ఏదో సాకులు చెప్పట్టదని మాట. దేవుని సన్నిధికి రావడానికి ప్రైజ్లో ప్రైజ్లో ఇష్టం లేని పరిస్థితి. ప్రైజ్లో 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 చాలామందికి చెప్పిన విషయం ఏంటంటే తీర్మానం చేసుకోండి. ప్రైజ్లో ఏమని తీర్మానం చేసుకోవాలంటే నంబర్ 1 కుటుంబములో ఏం జరగాలి? ప్రార్థన, కుటుంబారాధన జరగాలి. నంబర్ 1 అందరూ కూడా వినండి. స్తోత్ర హల్లెలూయా. మరలా కుటుంబారాధన స్టార్ట్ చేయండి. లేకపోతే ప్రైజ్లో ఆ పతనములోకి వెళ్ళే పరిస్థితి కుటుంబానికి వస్తుందని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేయండి. రాత్రి సమయం అరగంట ప్రైజ్లో ప్రార్థన చేయలేరా? అందరూ కలిసి కుటుంబం అందరూ కలిసి అరగంట దేవుని సన్నిధిలో గడపలేరా? అప్పుడు గంట గడిపేవారు, గంటన్నర గడిపేవారు. అవునా కదా? అప్పుడు శక్తి ఉండేది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు. ప్రైజ్లో సంఘంగా కూడా కూడిచలేకపోయినా ప్రైజ్లో సంఘమంతా బలపడి ఉండేదని మాట. ఎందుకంటే ప్రైజ్లో వ్యక్తిగతంగాను అదేవిధంగా కుటుంబంగాను ప్రార్థన జరిగిందని మాట. ప్రైజ్లో ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ప్రైజ్లో చాలామంది కుటుంబ ప్రార్థన ఏం చేశారు? మానివేశారని మాట గమనించారు. వ్యక్తిగత ప్రార్థన ఉందా? అది కూడా లేని పరిస్థితి. ఓన్లీ 3 కూడికలు చర్చిలో జరుగుతుంది కదా, అదైనా అటెండ్ అవుతామని ఆ కోరిక ఉందా? అది కూడా లేని పరిస్థితి అని మాట గమనించండి. ప్రైజ్లో ఆదివారం ఎక్కడికో వెళ్ళిపోతారు. గమనించండి. ఎక్కడికో అంటే ప్రైజ్లో ప్రయాణాలని మాట గమనించండి. అంటే అందరికీ విడుదల కావాలి, అందరికీ శక్తి కావాలి, కానీ ప్రైజ్లో ప్రార్థన చేయడానికి ఇష్టం లేని పరిస్థితి అని మాట. ఒకటి ఏం చేయాలి? కుటుంబారాధన మళ్ళీ స్టార్ట్ చేస్తే మీకు ఆశీర్వాదం ఉంది. అటు సంఘానికి కూడి వచ్చినప్పుడు సంఘానికి కూడా విడుదల. కుటుంబారాధన ఉండే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్రార్థన రెండోది ఏంటంటే ప్రైజ్లో వ్యక్తిగత ప్రార్థన నేను చెప్పట్లేదు. వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది. ప్రైజ్లో సంఘం కొరకు 1 అవర్ ప్రార్థన నిన్నే చెప్పలేదు. ఎవరైనా ప్రార్థన చేశారు? మరీ చెప్పలేదు. మీరు ఒక కథ ప్రార్థన చేయండి చెప్పలేదు. నంబర్ 1 కుటుంబారాధన ప్రతి కుటుంబంలో అరేంజ్ చేయండి. రెండోది డైలీ 1 అవర్ సంఘం గురించి ప్రార్థన డైలీ. ప్రైజ్లో అది ఒక్కరోజు 2 రోజులు కాదు, డైలీ దానికి తీర్మానం చేసుకుంది. ఇంకా పరిస్థితి బయటకు రావాలంటే అదే మార్గం, మరొక మార్గం లేదు. స్తోత్ర హల్లెలూయా. ఆయన లోక ప్రకారమైన మార్గం ఏమి వెతకటం లేదు, కానీ ప్రైజ్లో ఆత్మీయమైన ప్రైజ్లో మార్గం మాత్రం మనం వెతుకున్నాను. కనుక ప్రార్థన 1 అవర్ ప్రతి ఒక్కరు చేయండి. దీని గురించి సంఘమును ప్రేమించండి. సంఘమును ప్రేమించండి. సంఘమును ప్రేమిస్తే తప్పనిసరిగా ప్రార్థనలో పాలు పొందుతారండి. ప్రైజ్లో కీర్తనలో ఒక వాక్యం ఉంది. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ప్రేమించకుండా, యెరూషలేము అంటే దేవుని పట్టణం మాట, అక్కడ మందిరం ఉంది. గమనించండి. ప్రైజ్లో దేవుని మందిరమును ప్రేమిస్తే వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారని దేవుని వాక్యం. కనుక ఆ మాట ఎత్తుకుని ప్రార్థించండి, పర్వాలేదు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లారు. అంటే ప్రైజ్లో అంటే ఆ యొక్క ప్రైజ్లో మందిరమును ప్రేమించే బిల్డింగ్ కాదండి, ఆ సహవాసం అండి, కూడికే అండి. గమనించండి. దాన్ని ప్రేమించినట్లయితే తప్పనిసరిగా డైలీ ఏం చేయాలి? 1 గంట మీరు ప్రార్థనలో గడపండి. ప్రైజ్లో హల్లెలూయా. దానికి ఒక టైం టేబుల్లో దాన్ని మార్చండి. 1 గంట ప్రార్థన కోసం సపరేట్ చేయండి. ప్రైజ్లో మూడో విషయం ఏంటంటే ప్రైజ్లో గమనించండి. 4 తీర్మానాలు
బ్రతికించండి. అది చచ్చిపోయి ఉంది, గమనించండి. చావు దగ్గరే ఉన్న వాటినే మరలా బలపరచండి. తీర్మానములోకి తిరిగి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. నాలో విషయంగా ఏంది కూడా నంబర్ 1 వ్యక్తిగత కుటుంబారాధన స్టార్ట్ చేయండి. ప్రతి కుటుంబంలో తప్పనిసరిగా ఒక రోజు ఒక వ్యక్తి మిస్ అయిన పర్వాలేదు, నెక్స్ట్ రోజు జాయిన్ అవుతారు. గమనించండి, ఎక్కడో బయటికి వెళ్ళేసి పర్వాలేదు, ప్రార్థన మొదలైంది. రెండోది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్క గంట సమయము సంఘం గురించి ప్రార్థన చేయండి. సంఘ అవసరతలు, సంఘ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మూడోది ఏంటంటే ప్రతి కూడికని ఏం చేయాలి? అటెండ్ అవ్వడానికి తీర్మానం చేసుకోవాలి. స్తోత్ర, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాలుగోది ఏం చెప్పారు? ప్రైజ్ ది లార్డ్. మీరు పాత తీర్మానాన్ని ఏం చేయాలి? ప్రతిష్ఠించండి. దేవుని స్తోత్రం. అదన్నీ కూడా వ్యక్తిగత జీవితానికి కానీ, సంఘ జీవితానికి కానీ, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ మీ యొక్క కుటుంబ జీవితానికి కానీ అది ఆశీర్వాదమని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా కొందరంటే ప్రైజ్ ది లార్డ్ ఇంటిలో ఉన్నవారు, దేవుడు ఆ భాగ్యం మీకు ఇచ్చారు. ఏంటది? ఇంటిలో ఉండడానికి. అంటే ప్రైజ్ ది లార్డ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటిలో ఉండటం భాగ్యమని నేను చెప్తాను. తెలుసుకోవాలి. హల్లెలూయా. అది ఎవరు చెప్తారు? ఉద్యోగానికి వెళ్ళేవారు చెప్తారు. ఉద్యోగానికి వెళ్ళేవారు ఏం చేస్తారు? ఆ ఇంటిలో ఉండటం దేవుడు భాగ్యం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళేమనుకున్నారంటే ఉద్యోగానికి వెళ్తే బాగుంటుంది. అది వెళ్ళినప్పుడు తెలుసు. గమనించండి. అంటే ఉద్యోగానికి వెళ్ళని వారు తప్పనిసరిగా 11 నుండి 12 వరకు ప్రార్థన చేయడానికి, దేవుని సంఘంలో రావడానికి అందరు తీర్మానం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని పేరు చెప్పింది కావాలని నేను చెప్తాను. ఫలానా వారి సాతాను ఏం చేశారు? ఒక్కొక్క విషయాల మీద అందుచేత సాతానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు ఇంటిలో ఉన్నారా? తప్పనిసరిగా ప్రార్థనకి సమర్పించుకోండి. అందరూ ఈ 4 తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. కొందరు మాత్రం ఈ 5 తీర్మానాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉద్యోగానికి వెళ్ళేవారు కూడా ఏం చేయాలి? వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేవారుగా ఉండాలి. గమనించండి. ప్రోత్సాహం అంటే ప్రైజ్ ది లార్డ్ వారి గురించి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో శక్తికి కారణము ప్రార్థన మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఉన్న వ్యక్తి కానీ, ప్రార్థన ఉన్న కుటుంబం కానీ, ప్రార్థన ఉన్న సంఘం కానీ అభివృద్ధి చెందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి సందేహం లేని యొక్క విషయమని మాత్రమే. ఎటువంటి సందేహము లేదు. అది పిల్లలైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకున్నారు ప్రార్థన అనేది ఎవరికి ఉంది? ప్రైజ్ ది లార్డ్. మగవాళ్ళు అనుకున్నారు ప్రార్థన ఎవరి కోసం? లేడీస్ కోసం. అలాగుందా బైబిల్లో? ప్రార్థన అనేది ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. అసలు ప్రార్థన అనేది ఎవరు చేయాలండి? లేడీస్ ఏమని వాక్యం చెప్పట్లేదు, పురుషులు చేయాలని వాక్యం చెప్తుంది. పురుషులందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ చేతులు పైకెత్తి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని తీమోతి పత్రికలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయవలసిన ఎవరు? పురుషులండి. గమనించండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయటం అంటే ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క ప్రైజ్ ది లార్డ్ డ్యూటీ వీళ్ళకి చెప్పారు. మంచి మీరు ఎలాగ ఉండో అదావధిగా అలాగే ఉండదు. అదేవిధంగా అందరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘమును ప్రేమించండి, యెరూషలేమును ప్రేమించండి. అటువంటి వారు వర్తిల్లారు. ప్రైజ్ ది లార్డ్. సంఘమును ప్రేమించేవారు మాత్రమే వర్తిల్లారు. కారణం అదొక విషయం. దాన్ని బట్టి మన జీవితంలో కొందరు జీవితం ఉంటే మనము నేర్చుకోగలిగిన విషయమని మాత్రమే. అందుచేత మరలా నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి మరలా చేయండి. ప్రైజ్ ది లార్డ్. తీర్మానములో నిలకడగా లూకా సువార్త 9:62 చదవండి. లూకా సువార్త 9:62. లూకా సువార్త 9:62. యేసు నాకటి మీద చేయబట్టి వెనుక తట్టు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు
ఏం చెప్పారు? నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనక్కి తట్టు చూచేవాడు. అంటే నిన్న చదవలసిన భాగం అది ఏంటి? తీర్మానం చేసుకున్న తరువాత దానినే మర్చిపోయినట్టయితే అది చేయకుండా ఉండే అటువంటి వారేం కాదంట, దేవుని రాజ్యానికి వారసులు కాదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరితో చెప్పారంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రభుతో అడిగారు, నేను నిన్ను వెంబడిస్తాను. పైన ఉంది, నేను నిన్ను వెంబడిస్తామన్నారు. వెంబడించామన్నారు. తర్వాత ఏమన్నారంటే, ఇంటికి వెళ్ళి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వస్తామన్నారు. ఇంటికి వెళ్ళి అందరికీ బాయ్ బాయ్ చెప్తా అంటే అందరికీ పర్మిషన్ అడిగి వస్తామన్నారు. అంతే కదా? ఆ మాట ఒకసారి చదవండి. పైన మాట 61 చదవండి. మరి ఒకడు, ప్రభువా, నేను వెండి వచ్చినను కానీ నా ఇంటి నుండి వారి యొక్క సెలవు తీసుకుని వచ్చినట్టు సెలవుమ్మని అడగగా, యేసు నాగట్టి మీద చేయబెట్టిన తరువాత వెనక్కి తిరిగి చూచేవారు దేవరాజ్యానికి పాత్రుడు కాదన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని కొరకు, ప్రార్థన కొరకు ఎవరికి ఏ యొక్క సలహా అడగవలసిన పని లేదు అని దేవుని వాక్యం అని బోధిస్తుందని. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలుగా దేవుడు మాట్లాడినప్పుడు, మానుషిక మాత్రలతో నేను సంప్రదించలేదు. గలతీ పత్రికలో మానుష్య మాత్రలతో నేను సంప్రదించలేదు అని చెప్తున్నారని మాట గమనించండి. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, కొందరికి ప్రార్థనకి ఆటంకం ఎవరండి? భర్తకి ఆ ప్రార్థనకి ఆటంకం భార్య నిలబడుతుంటే, భార్యకి ప్రార్థనకి ఆటంకంగా భర్త నిలబడుతుంటే, తల్లిదండ్రులకి ప్రార్థనకి పిల్లలకి ప్రార్థనకి తల్లిదండ్రులు కూడా. ఇటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ ప్రార్థనకి వెళ్ళాలని భార్యకి దాల్పర్యం ఉందా? ప్రైజులో భర్త సహకరించాలా వద్దా? ప్రైజులో అంటే వారికే ఉండాలి. ప్రైజులో నేనో రావట్లేదు, మీరైనా తొందరగా వెళ్ళండి అని చెప్పి ప్రైజులో పుష్ చేస్తూ ఉండాలి. తెలుసుకో, నేను రావట్లేదు అని చెప్పడానికి లేదు. గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు లేట్ అయితే ఎవరు లేట్ అవ్వాలి? లేడీస్ లేట్ అవ్వాలా? పురుషులు లేట్ అవ్వాలా? లేట్ అయితే ఎవరు రావాలి? వారికే ఉంది, ఎక్కువ పనులు ఉంది, వారికి రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రైజులు పురుషులకు అది లేదు. ప్రైజులు గమనించండి. ఇదన్నీ వాక్య విరుద్ధం అండి. గమనించండి. కరెక్ట్ టైంకి రావాలంటే పురుషులు రావాలి. గమనించండి. నేను చెప్పి ఇంకా ప్రైజులు వారికి ఎక్స్క్యూజ్ ఇవ్వటం లేదు. నేను మాట్లాడాను. అందుచేత ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి, ఇది ఈ విధంగా. ఎందుకంటే చాలా సీరియస్ అయిన ఆ మాటలు కనుక, అదే ప్రైజుల పరిస్థితి కనుక, అందరూ కూడా ప్రార్థన కోసం జీవితం సమర్పించుకోండి. ప్రార్థన ఎక్కడ ఉందో అక్కడ విజయం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ శక్తి ఉందని మాట గమనించండి. ప్రైజులో అటువంటి వారి చుట్టూ దేవుడు కావలి ఉండి, ప్రైజులో దేవుడి యొక్క ఆ దూత కావలి ఉండి వారిని నడిపిస్తేని ప్రైజులో మనకు తెలిసిన విషయం అని మాట తెలుసుకోవాలి. మరలా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రైజులో, ఎందుకంటే ఈ తీర్మానం చాలా ముఖ్యం. నంబర్ 1, కుటుంబ ప్రార్థన. అందరూ అన్ని ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రైజులో. రెండవది, సంఘం గురించి ఒక గంట ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో గడపండి. దేవుని స్తోత్రం. మళ్ళీ వ్యక్తిగత ప్రార్థనలో నేను టచ్ చేయడం లేదు. ఈ సమయాన్ని బట్టి మీరు చేసిన ప్రార్థన జరగండి. దేవుని స్తోత్రం. మూడవది, ప్రతి కూడికి రావడానికి తీర్మానం చేసుకోండి. నాలుగవది, పాత తీర్మానాలు ఉండే దాన్నే తిరిగి వచ్చేయండి, దేవునిలోకి తిరిగి వచ్చేయండి. ఎందుకంటే అది చేయటం లేదు అంటే మీరు దేవుని యొద్ద నుండి దూరం అయిపోయినట్టు. గమనించండి. పాత తీర్మానంలోకి తిరిగి రండి. అదందరూ తీసుకోవాల్సిన తీర్మానమే మాట. 5వ తీర్మానము, ఖండ ప్రార్థనకి వీలు కలిగిన వారు అందరూ కూడా ప్రైజులో ఆ యొక్క ఖండ ప్రార్థనలో పాల్గొనాలని ప్రైజులో మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో సాతాను వెతికేది దేని దగ్గరలో? శక్తి యొక్క సోర్స్ ఏంటో, రహస్యం ఏంటో. శక్తి యొక్క రహస్యం ఏంటి? ప్రైజ్. అది కనిపెట్టి ఏం చేస్తారు? ప్రైజులో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శత్రువులు ప్రైజులో యుద్ధం జరిగినప్పుడు శత్రువులు ఉన్నారు కదా, వారు ఎక్కువ మిసైలు పంపిస్తారు, బాంబేస్ ఎక్కడ వేస్తారు తెలుసా? ప్రైజులో ఈ ఆయుధాలు ఎక్కడ వారు కనుక ప్రైజులో ఉంచారో, ఆ ఆయుధాలు ఉంచిన చోటికి ఫస్ట్
ఎదుటి వారి ఆయుధాను నాశనం చేయాలని. ఎందుకంటే ఆయుధం లేనప్పుడు మరలా యుద్ధం ఎక్కడ జరుగుతుంది? అక్కడే చాలా మంది ట్రై చేస్తున్నారు. అందుకనే ఈ ఆయుధ సేకరణ ఎక్కడైనా ఏ కంట్రీ ఎవరికి చెప్పదు, చాలా రహస్యంగా ఉంచుతారు. అది డిఫెన్స్కి మాత్రమే తెలుస్తుంది. గమనించండి, తెలుసుకోవాలి. రైతులు డిఫెన్స్కి తెలుస్తుంది. ఒకవేళ డిఫెన్స్ నుండి ఎవరైనా బయటికి వచ్చినా వారికి కూడా అది కాపాడదు. అటువంటి వారిని మాత్రమే డిఫెన్స్ అప్పచెప్తారని మాట. మంత్రి కానీ లేకపోతే రైతులు ఆ స్థాయి అన్ని కూడా రైతులు తెలుస్తారని మాట. అందుచేత గమనించవలసిన విషయము, క్రైస్తవ జీవితంలో విజయం ఎక్కడ వస్తుంది? ఆ రహస్యం ఏంటో ఇది సాతాను తెలిసి అక్కడే బాణం వేస్తారు. ప్రార్థన చేయకుండా చేస్తారన్నమాట. ఈ జీవితంలో ఇది సత్యం కాదా? చెప్పండి. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదు? ప్రార్థనకి. గమనించండి, మనం ఎక్కడైనా వెళ్ళవచ్చు, కానీ ప్రార్థనకి రావడానికి ఏమొస్తుంది? ఆటంకం వస్తుంది మాట. గమనించండి, వయసులో అన్నీ ఏదైనా పెండింగ్ అయిపోతుందా? చెప్పండి, ఏ వరకైనా పెండింగ్ అవుతుందా? వయసులో ప్రార్థన మాత్రం ఏమవుతుంది? పెండింగ్ అవుతుంది అన్నమాట. ప్రేయసులో ఇంకా ఎన్ని గంటలో జ్ఞాపకం ఉంచుకోండి. అందుచేత జరిగేదని జరిగింది. ప్రేయసులో గమనించి మరలా తిరిగి ప్రేయసులో దేవుల్లోకి వద్దాము. తెలుసుకోవాలి. ప్రార్థన కొరకు తీర్మానం చేసుకోవాలి. అది పెద్దలో పిల్లలో యవనస్తులో లేకపోతే ఆడవాళ్ళో మగవాళ్ళో అని లేదు. గమనించండి, దేవుని బిడ్డలు అందరూ కూడా, స్తోత్ర హల్లెలూయా, దేవుని బిడ్డలందరూ కూడా ఈ యొక్క తీర్మానంలోకి రండి. ప్రేయసులో ఎవరు కూడా ప్రేయసులో 11 నుండి 12 గంటల వరకు ఎక్కడ ఉండకూడదు? ఇందులో ఉండకూడదు. దేవుని స్తోత్ర హల్లెలూయా. ఇందులో ఉండకుండా ప్రార్థన చేయండి. సంఘమును ప్రభువ, కుటుంబమును కానీ సంఘమును కానీ మరలా మనము ప్రేయసులో తిరిగి శక్తి పొందే వారిని ఉంచుతామండి. ప్రార్థనకి తీర్మానం చేసుకోండి. ఆ శక్తి యొక్క ప్రేయసులో శాస్త్రాన్ని కనిపెట్టి ఆ శక్తి యొక్క ప్రేయసులో అది ప్రేయసులో ఇది చేయకుండా. గమనించండి, ఇంకొక భక్తులు ఉన్నారు ప్రైజ్లో. గమనించి అతనికి కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగినప్పుడు అన్ని ప్రశ్నలకి జవాబు ఏంటంటే ప్రార్థన ఏంటి, ప్రార్థన ఏంటి, ప్రార్థన ఏంటి. గమనించండి, అందుచేత ఈ పగటి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో ఆడంగం వచ్చిందా? ప్రైజ్లో ఆడంగం కలిగి చేసేది దేవుడా సాతాను? ఆ విషయం గమనించండి. సాకులు చెప్పేటట్టు మిమ్మల్ని తయారు చేసేది దేవుడు కాదండి. సాకులు చెప్పడానికి తయారు చేసేది సాతాను యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అందుచేత ప్రేయసులో మరలా జీవితమును సమర్పించుకుందా. శక్తివంతమైన ఒక జీవితంలోకి మనం వెళ్తాం. సంఘమును ప్రేమించండి. ప్రేయసులో సంఘం పట్ల ప్రేయసులో ఆ యొక్క ప్రేయసులో భారం కలిగి ఉండండి. ప్రేయసులో ప్రార్థన చేయడానికి ఒక 1 అవర్ దాని కొరకు సెపరేట్ చేసి ప్రార్థన చేయండి. ప్రేయసులో కుటుంబ ఆరాధనలో ప్రేయసులో జరిగినవ్వండి. ప్రేయసులో మరలా సమర్పించుకొని దేవుని సన్నిధిలో ప్రేయసులో జీవితమును కట్టుకుందామండి. ప్రేయసులో శక్తి పొందే వారంగా, శక్తి కలిగిన వారంగా ముందుకు సాగుతాం. కారణం ఏంటి? దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. అందుకనే ఫస్ట్ సన్న నేను అన్నాను, రోజులు గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది, దేవుని రాకడ అదే వస్తుంది. ప్రేయసులో మనము ఎత్తబడపోతే అది ఘోరమైన యొక్క ప్రేయసులో విషయం మనం ఎరిగి దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పించుకొని మనం ముందుకు సాగుతాం. ప్రేయసులో ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించిన కాక. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేయండి. ఒక్క క్షణం ఆలోచన చేయండి. మీ యొక్క ప్రార్థన జీవితం యొక్క పరిస్థితి ఏంటి? ప్రేయసులో ఒకప్పుడు చేసే ప్రార్థన కంటే ఇప్పుడున్న ప్రార్థన తగ్గిందా, పెరిగిందా? కుటుంబం యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి? జ్ఞాపకం ఉంచుకోండి. అందరూ కూడా కలిసి ప్రార్థనలో చేయడానికి ఈ 4 తీర్మానాలు 5 తీర్మానాలు అందరూ చేసుకోండి. తెలుస్తూ అది నీ జీవితానికి ప్రైజ్లో జీవితానికి ఆశీర్వాదం అండి, కుటుంబానికి ఆశీర్వాదం అండి. ప్రైజ్లో కుటుంబ ఆరాధన జరిపించండి. ప్రైజ్లో సంఘ నిమిత్తం కింద ప్రార్థన చేయండి. అదేవిధంగా పాత తీర్మానంలోకి తిరిగి వద్దామండి. ప్రతి కూడికి అయ్యే కూడికి కూడా మానేయకుండా దేవుని సన్నిధిలో తిడపామని ఒక తీర్మానం చేసుకోండి. ప్రైజ్లో 10 నుండి 11 నుండి 12 వరకు ఇందులో ఎవరు ఉండమాకండి. తెలుస్తాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని
అందరూ కూడా ప్రభువా నా యొక్క శక్తి కోల్పోవడానికి కారణం ఏంటి అని అడగండి. ప్రైజ్లో ఆత్మీయ జీవితానికి ఇంట్రెస్ట్ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభువా? ప్రైజ్ అయిన కారకుడు నేనే కదా. ప్రైజ్లో ఆ శక్తి యొక్క స్రోత ఏంటో అని తెలుసుకొని అక్కడే ప్రైజ్లో బాణం వేయడానికి శత్రువు రెడీగా ఉందని యొక్క సత్యం గమనించి దేవుని సన్నిధిలో సమర్పించుకోండి. దేవుని స్తోత్రం. తీర్మానం చేసుకోండి. ఈ తీర్మానాలు మర్చిపోమాకండి. ప్రతిదినం జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని గ్లోరీ టు గాడ్. శక్తి వరకు అక్కర్లేదు, దేవునికి అక్కర్లేదు. ప్రైజ్లో భక్తి మృదమే, శక్తియే మమ్మల్ని జీవింపజేసేది. ప్రైజ్లో దేవుని రాకడలో మమ్మల్ని ప్రైజ్లో ఎత్తబడేటట్టు చేసేది ఆ శక్తి అని మాట. ఆ శక్తి లేదు అండి ప్రైజ్లో, ఆ భక్తితో ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ప్రార్థన చేద్దామండి. ప్రైజ్లో ప్రతి కుటుంబముని నీ యథాస్థాయిలో పెట్టండి ప్రభువా. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా ప్రార్థనలో మాత్రమే శక్తి ఉందని ఎరిగి ప్రార్థనా జీవితం ఎక్కడ కూడా తగ్గిపోకుండా ప్రభువా సాతాను అక్కడే దాడి చేస్తారని యొక్క విషయం గమనించి ప్రభువా ఎక్కడ కూడా మేము ప్రార్థనల నుండి దూరం కాకుండా ముందుకు సాగే కృప అనుగ్రహించండి. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సంగమునకి మరలా ఆ యొక్క హల్లెలూయా స్తోత్రము ప్రైజ్ లార్డ్ ప్రభావంలోకి, ఆ యొక్క ప్రైజ్లో ఆ శక్తిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నడిపించారు. ఎత్తబడిన కాணிక దశంభాగం దీవించండి. సేవలో వాడబడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా స్తోత్రం. ఈరోజు చెప్పిన ఆ యొక్క 4 విషయంలో 5 విషయంలో తీర్మానం చేసుకొని ఆ తీర్మాన ప్రకారం ముందుకు సాగే కృప అనుగ్రహించమని సమస్త నీకే అభోస్తున్నాం. దీవించమని చిన్న ప్రార్థన ప్రభువా యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసయ్య యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక్క విషయం కూడా